కేంద్రంలోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. 4 రోజులుగా సంఘటన జరిగిన తర్వాత కూడా ఇష్యూని దాచిపెట్టి కప్పిపెట్టి ఇవాళ అమ్మాయి చనిపోయిందని చెప్పి డిక్లేర్ చేసారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి హయాంలో మా ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో 1000కి పైగా గురుకులాలను మేము ప్రారంభించినాం. ఆ 1000కి పైగా గురుకులాల్లో ఆనాడు లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు సంవత్సరానికి ఒక్కొక్కరిపైన 2 లక్షల పైచిలకు డబ్బులు ఖర్చు పెట్టి పేద పిల్లలకు, బడుగు బలహీన, దళిత, గిరిజన, అణగారిన వర్గాల బిడ్డలకు కూడా మంచి చదువులు, నాణ్యమైనటువంటి చదువులు అందించాలనేటటువంటి ఆలోచనతో ఆనాడు మా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన గురుకులాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఎక్కడ కూడా వసతులు, సౌకర్యాలు కల్పించకుండా, ఒక్క సమీక్ష కూడా నిర్వహించకుండా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయకుండా, బోధనేతర సిబ్బందిని సరిగ్గా నియమించకుండా, నాణ్యమైన ఆహారాన్ని అందించకుండా, పిల్లలకు కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, ఇతరత్ర సమస్యలు వచ్చినప్పుడు కానీ కౌన్సిలింగ్ నిర్వహించేటటువంటి ప్రక్రియను కూడా చేపట్టకుండా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసింది. దాని ఫలితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది 3వ సంవత్సరం కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఈ 3వ సంవత్సరం పరిపాలనలో ఇప్పటికే 127 మంది పిల్లలు, కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు, కొందరు ఫుడ్ పాయిజన్ లాంటి సంఘటనలతో చనిపోయినారు, కొందరు పాము కాటు గురైనరు, కొందరు అకాల విద్యుద్ఘాతంతో మరణించారు. ఇట్లా రకరకాల కారణాల వల్ల 127 మంది పిల్లలు ఇప్పటి వరకు మరణించారు. ఇవాళ మా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని గురుకుల పాఠశాలలో శ్రీహిందూ అనే అమ్మాయిది 128వ మరణం. అంటే మొత్తంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రజలు తెచ్చుకున్నది వీళ్ళ పిల్లల చావుల కోసమా? నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. అంటే ఇంత దుర్మార్గంగా పిల్లలు ఇంతమంది వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం అనేది చాలా తప్పు. ఇప్పటికే దీనిపైన గతంలో గురుకులాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ, దారుణాలు కానీ వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆనాడు మేము గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా మా విద్యార్థులు తీసుకొని అన్ని గురుకులాలు తిరగడం జరిగింది. కానీ ఇంకా వీళ్ళ లోపల మార్పు వస్తలేదు. దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉంది. ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ హాస్టళ్లలో కూడా చాలామంది పిల్లలు చనిపోయినారు. చాలా ఇబ్బందులు అవుతుంది. మంత్రి గారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. సరే, జిల్లా సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ, గురుకుల పాఠశాలలు కానీ, వాటికి సంబంధించి పిల్లల భవిష్యత్తు ఏంది, బోధనేతర సిబ్బంది పరిస్థితి ఏంది, వసతులు ఏంది, సౌకర్యాలు ఏంది, భోజనం సంగతి ఏంది, వాళ్ళ మానసిక పరమైనటువంటి ఆరోగ్యం ఏంది, వీటికి సంబంధించి ఇప్పటివరకు మంత్రి గారు, ఇది 3వ సంవత్సరం కాంగ్రెస్ పాలన, ఒక్కనాడు కూడా వివేక్ గారు సమీక్ష నిర్వహించలేదు. అదే కాకుండా ఈ జిల్లా కలెక్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవ్వరు కూడా గురుకులాలను పట్టించుకుంటలేరు. దాని ఫలితమే ఇవల్ల ఇటువంటి శ్రీహిందూ లాంటి పిల్లల చావులు. ఇది పూర్తిగా నేను బలంగా నమ్ముతున్నా, ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య తప్ప ఇంకోటి కాదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, వీళ్ళ పట్టించుకోని అహంకారం వల్ల, వీళ్ళ మూర్ఖత్వం వల్ల జరిగినటువంటి చావుగా నేను దీన్ని భావిస్తున్నా. 4 రోజుల క్రితం ఆమె ఏదో మందు తీసుకున్నది అని 4 రోజుల క్రితం ఆమెను వివిధ హాస్పిటల్లో తిప్పుతూ ఇవాళ ఆమె మరణాన్ని డిక్లేర్ చేసినారు. అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వెంటనే శ్రీహిందూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, వారికి 5 ఎకరాల స్థలం ఇవ్వాలి, అంతేకాకుండా ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అవసరమైతే నేనే మళ్ళొక్కసారి వచ్చి రోడ్డు మీద కూడా కూర్చుంటా చెన్నూరులో. నేను మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, నీకు ఇంకొక క్షణం కూడా మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. చెన్నూరు ప్రజలు నీకు ఓటేసింది నువ్వు మంత్రి కావడానికో, నీ కొడుకు ఎంపీ కావడానికో, నీ అన్న బెల్లంపల్లిలో ఎమ్మెల్యే కావడానికో కాదు. వాళ్ళ బతుకులు మారుతాయని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పి మీ కోటేసిరు. మీ కోటేసిన పాపానికి వల్ల మీరు ఇస్తున్న గిఫ్ట్ లేనిది చెన్నూరులో చావులు. ఒక్కనాడు కూడా గురుకులాలకు సంబంధించి సమీక్ష చేయని మంత్రి
వాళ్ళు ఇక్కడ పిల్లలు చనిపోతూ ఉంటే అక్కడ క్రీడలు ఆడుతూ ఉన్నాడు మంత్రి, ఎల్బీ స్టేడియంలో క్రీడలు ఆడుతూ ఉన్నాడు మంత్రి. అంత తీరిగ్గా ఉన్నారు వీళ్ళంతా. అంటే ప్రజల ప్రాణాలంటే, ఎస్సీ బీసీల ప్రాణాలంటే వీళ్ళకంత పట్టింపు లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, తక్షణమే ఈ మంత్రి రాజీనామా చేయాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇలాంటి చావులు ఇంకెన్ని కోరుకుంటున్నారు మీ కుటుంబం? ఇంకెంతమంది చావాలని మీరు భావిస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? సరే, మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, మీకు V6 ఛానల్ ఉండొచ్చు, వెలుగు పేపర్ ఉండొచ్చు, విశాఖ ఇండస్ట్రీస్ ఉండొచ్చు. నీ ప్రాణాలు ఒక లెక్క, పేద పిల్లల ప్రాణాలు ఒక లెక్క. ఇట్లా భావించొద్దు. మా ఎస్సీబీసీల ప్రాణాలు ఒక లెక్కగా నువ్వు భావించొద్దు. నైతిక బాధ్యత వహించి మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ జిల్లా కలెక్టర్ అనేటోడు దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉన్నాడు తప్ప ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. ఎక్కడున్నాడు ఈ జిల్లా కలెక్టర్? కనీసం వచ్చి డెడ్ బాడీని చూసింది లేదు, పేరెంట్స్ని పరామర్శించింది లేదు, వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీగా చూడడానికి, నేను మాజీ ఎమ్మెల్యేని చెన్నూరు, నేను మాజీ ఎంపీని ప్రాంతంలో పెద్దపల్లి. నేను ఆ అమ్మాయి డెడ్ బాడీ చూడడానికి వస్తే, ఆ పేరెంట్స్ను ఓదార్చడానికి నేను ఇక్కడికి వస్తే, ఆ డెడ్ బాడీ చూడకుండా తాళమేసారు పోలీసు వాళ్ళు. అంటే ప్రజాపాలనలో గింత నియంతృత్వం నడుస్తూ ఉంది. కనీసం చనిపోయినటువంటి అమ్మాయి డెడ్ బాడీని కూడా చూడని ఇస్తలేరు బీఆర్ఎస్ వాళ్ళకు. ఆ అవకాశం కూడా ఇస్తలేరు. తాళం వేసుకొని, తాళం చేసి జేబులో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఊరేగుతున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఆ కుటుంబానికి డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. మేము ఖచ్చితంగా మా పార్టీ శ్రేణులు వాళ్ళకు మంచిగా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటాం. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ కుటుంబానికి, రాళ్ళబండి శ్రీహిందూ కుటుంబానికి తక్షణమే 5 ఎకరాల స్థలం ఇవ్వాలి. వ్యవసాయానికి అనుగుణమైనటువంటి భూమి ఇవ్వాలి, రాళ్ళు రప్పల భూమి కాదు. తర్వాత ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా మేము ఈ ప్రభుత్వం మీద సీరియస్గా ఈ అమ్మాయి కుటుంబం తరఫున మేము పోరాటం చేస్తాం. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి వివేక్ తక్షణమే రాజీనామా చేయాలి. ఒక్క సెకండ్ కూడా మీరు మంత్రిగా కొనసాగడానికి మీకు అర్హత లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా.